ఇప్పుడు స్కూల్స్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి చాలామంది సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ అని 6th 7th 8th 9th 10th అటెండ్ అవుతారు. దాని తర్వాత మనకు ఐఐటి ఎన్ఈటీలో దాని లెవెల్ ఆఫ్ టెస్టింగ్ పెరుగుతుంది. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఇన్ఫ్యాక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, మనం ఏదైనా రంగంలో రాణించాలంటే నా అనుభవం నాకు 4 థింగ్స్ ఉండాలని నేర్పించేది. అది ఫస్ట్ థింగ్ నాలెడ్జ్, సెకండ్ థింగ్ యాటిట్యూడ్, థర్డ్ థింగ్ హ్యాబిట్, ఫోర్త్ థింగ్ స్కిల్స్. నాలెడ్జ్, యాటిట్యూడ్, హ్యాబిట్స్, స్కిల్స్, ఈ 4 కనుక మీకు సమతుల్యాలలో ఉంటే మీరు ఏ రంగంలోనైనా ఆలోచించవచ్చు.